నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలన్న వైసీపీ నాయకుడు చిన్న శ్రీను. వెన్నుపోటు దినానికి వైసీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలు ప్రారంభం. మొదటి రోజే సర్వర్లు మొరాయింపు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు. పీజీఆర్ఎస్ కు వినతుల వెల్లువ. పాల్గొన్న కలెక్టర్, అధికారులు. సమస్యల పరిష్కారంపై ఉదాసీనత తగదని కలెక్టర్కు హితవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటు పరిశీలకులు కిల్లి సత్యనారాయణ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని సమావేశం నిర్వహించి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు చిన్న శ్రీను మాట్లాడుతూ, పార్టీలో ప్రతి ఒక్కరూ నియోజకవర్గం, మండల పరిధిలో పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలన్నారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగ కమిటీలు, నియోజకవర్గ సమన్వయకర్త అనుమతితో అంకిత భావంతో పనిచేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మండల, గ్రామస్థాయి పార్టీ పరిస్థితులు, సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి నాయకులకు తెలియజేయాలని ఆదేశించారు. తమ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా జిల్లా పార్టీ శ్రేణులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి వచ్చేలా ఆయా జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే అందరికీ ఒక క్వశ్చన్ సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే మన అధికార పార్టీ 5 సంవత్సరాలు చేశాం. అధికారంలో 5 సంవత్సరాలు 5 రకాల నిర్ణయాలు జరిగాయి. పార్టీ 4 రోజుల్లో కార్యక్రమంలో తీసుకోలేదు. దీపారాలు ఇస్తే డైరెక్ట్గా ఇన్ఛార్జ్ ఇచ్చుకున్నారో, లేకపోతే పోలించుకున్నారో, లేకపోతే పోలించుకోలేదు. పార్టీ ఆవాల ఎంపికలో మన పాత్ర లేదు, లేకపోతే ఎంపికలో మనం క్రియాశీలంగా తీసుకోలేదు. పార్టీ ఆరడం పరిస్థితి. కానీ రాబోయే కాలంలో దీన్ని పక్కన పెడతాం. ఇది నేను చెప్పిన మాట కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మా జిల్లా అధ్యక్షులందరి సమావేశంలో మీరు స్వయంగా చెప్పండి, రాబోయే కాలంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా, పార్టీ తీసుకున్న నిర్మాణంలో భాగంగా పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారి ద్వారానే రాబోయే కాలంలో అభ్యర్థులు కానీ, స్థానిక అభ్యర్థులు కానీ, స్థానిక పార్టీ బలోపేతం చేసుకోవడం కానీ, రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చినా కూడా పార్టీ ద్వారా. ఎందుకంటే గతంలో పొలిటికల్ గవర్నెన్స్ జరగలేదు. గతంలో ఎంతసేపు ప్రజలకు ఏం పని చేయాలి, అదొక సంక్షేమం ఇవ్వాలి, వాళ్ళకి దొరుకుతాము, అధికారులు దొరుకుతాము, ఉద్యోగస్తులు దొరుకుతాము, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పార్టీ వాళ్ళకి మంచి చేసాం. ఎక్కడా కూడా వాళ్ళు మంచి చేసాం, ఎక్కడా కూడా మనకి పొరపాటు చేయలేదు. కానీ పార్టీ తరఫున ఎక్కడా కూడా పార్టీని ముందడ మన సత్యనారాయణ గారు చెప్పినట్టు పార్టీని ఎక్కడా కూడా మనం క్రియాశీలకంగా ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. దాని తాలూకు ప్రతిఫలం, దాని తాలూకు రిజల్ట్స్ మనం చూస్తాం. ఇక రాబోయే కాలంలో పార్టీ ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలి తప్ప పార్టీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపితే జరిగే దుష్పరిణామాలు, ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆ చేతి ఫలితాలు సాక్షాత్తు చూస్తాం. ఆ చూడటం అనేది మల్నాడు జిల్లాలో కూడా చూస్తామంటే అసలు మనం ఊహించండి, మనం ఆలోచన చేయలేదు. మల్నాడు జిల్లాలో మన వాటమే మనకేం కొత్త కాదు. మనం గెలిచిన రోజులు ఉన్నాయి, కొన్ని ఓడిపోయిన రోజులు ఉన్నాయి. గెలిచిన రోజులు మనమే గాబరా పట్టుకుని ఓడిపోయిన రోజులు. కానీ ఎంత భారీ ఎత్తున ప్రజల్లో ఆనందం పొందామంటే దానికి కారణం అనేక ఉన్నాయి. అందులో ఇది ప్రధానమైన పార్టీని మనం కార్యక్రమం తీసుకోకపోవడం, పార్టీని పూర్తిగా స్థాయిలో మనం వాళ్ళ అక్కడ పనిచేసిన అధ్యక్షులు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లేకపోవడం, ఒక మండల పార్టీ అధ్యక్షుడు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, పార్టీ అధ్యక్షుడు, పవర్ పార్టీ అధ్యక్షుడు స్వేచ్ఛ ఇవ్వకపోవడం. వాళ్ళు స్వేచ్ఛ అంటే మీన్స్ ఉద్దేశం ఏం కాదు, వాళ్ళని నలుగురితో పాటు ఒకలేక తప్ప వాళ్ళకి పూర్తి స్థాయి బాధ్యత ఇచ్చి ఏం క్రియాశీలంగా చేయాలి, మనంతా కష్టపడతాం, ఎంత చేస్తాం అని ఫోన్ చేస్తాం. రేపు వచ్చేటప్పుడు వచ్చి రేపు ప్రభుత్వం పనిచేసే తీరు వస్తుంది, అప్పుడు మనం భాగస్వామ్యం చేయకపోతే పార్టీ ఎలా పడతాం. కాబట్టి ఇవాళ నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. నా ద్వారా జాతీయ అధ్యక్షులు కానీ, పెద్దలు మన
శాసనమండలి పరిపక్షం చెప్పే మాట రాబోయే రోజుల్లో పూర్తిగా పార్టీని కాన్ఫిడెంట్ తీసుకుంటాము. పూర్తిగా పార్టీని కాన్ఫిడెంట్ తీసుకుంటాము. మీరు నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, మీ బాధ్యతగా చెప్పండి. ఇంకా కాన్ఫిడెంట్ తీసుకోకపోతే మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. నా దృష్టిలో ఒకటి తీసుకురండి. ఎందుకంటే ఇంకా మనం కాంప్రమైజ్ అయినా, ఇంకా మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ దూరంకి వెళ్తే జరిగే పరిణామాలు దుష్పరిణామాలు చదివిపోతాం. కాబట్టి మీరు చాలా క్రియాశీలకం. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసేటప్పుడే 1-4 సార్లు నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పాను. మీరు ఈసారి పార్టీ అధ్యక్షులు ఎంపిక చేసేటప్పుడు 1-4 సార్లు బాగా ఆలోచించి పెట్టండి. వాళ్ళ తాలూకా క్రియాశీలక పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యేటప్పుడే మీరు కొద్దిగా ఆలోచన 1-4 సార్లు ఆలోచించేందంటే వాళ్ళు కూడా పోలక్షంగా అందరితో చర్చించుకుని వాళ్ళు కూడా ఈసారి నియామకాలు చేశారు. మీ నియామకాలు అనేవి చాలా పకడ్బందీగా జరిగేది కాబట్టి మీ నియోజకవర్గం గట్టిగా మీరు అందరూ ఆలోచించారు. ఎక్కడా కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ కావాలి. ఏ విషయంలో కూడా ఏమి పెద్ద చిన్న ఏం లేదు. ఇది మనందరం కలిసి పనిచేస్తాం జరుగుతుంది తప్ప నాది అంటే మాత్రం జరిగే పని కాదు. మనం అంటే జరుగుతుంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా దైవ చింతన ఆరాధనతో ఆలయాల నిర్మాణాలు చేసి భావితరాలకు దిక్సూచిలా పలు గ్రామాల ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గుడ్డిభద్ర గ్రామంలో యువతంతా ఏకమై లక్షల రూపాయలు చందాల రూపంలో సేకరించి శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. భద్రాద్రిలో వెలసిన సీతారామాలయాన్ని తలపించేలా ఉందని వీక్షించిన భక్త సందర్శకులు కొనియాడుతున్నారు. ఏడాది కాలంగా గుడ్డిభద్ర గ్రామ యువత ఎన్నో వ్యయ ప్రయాసలతో విరాళాలు సేకరించడంతో పాటు గ్రామస్తులతో సహా వారంతా కలిసి లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణానికి చెమటోడ్చారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాల్లో గ్రామస్తులంతా కలిసి ఆనందంగా ఉత్సాహాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చివరి రోజు ఆలయ కమిటీ 7,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన MDU వాహనాలను రద్దు చేసి మరలా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 60 సంవత్సరాలు దాటిన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల గిరిజన కార్పొరేషన్ మేనేజర్ ఎస్ రాము, తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత వస్తుంది? దీపక్ వచ్చి తీసుకోవాలి. 1వ తారీఖు అంతా ఉదయం 8 నుంచి 12 వరకు. గత ప్రభుత్వంలో జరిగిన రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పౌర సరఫరాల వస్తువులు పంపిణీలో మార్పులు చేసిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పట్టణంలోని వెంకంపేట, బంగారమ్మ కాలనీ, సీతానగరం మండలం మురిపివలస గ్రామంలో ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రేషన్ డిపోల వద్ద సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కార్డు హోల్డర్లకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం MDU వాహనాల పథకాన్ని తీసుకొచ్చి రేషన్ సరుకులను పేదలకు పంపిణీ చేయకుండా దారి మళ్లించి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారని విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ప్రజలకు నాణ్యమైన సరుకులు వారికి కావలసిన సమయంలో పంపిణీ చేయాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో రేషన్ షాప్లో జరిగిన దోపిడీ, రేషన్ షాప్ పేరు చెప్పుకుంటూ నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో కానీ విఫలమైన వైసీపీ గవర్నమెంట్ పరిస్థితులన్నీ అధ్యయనం చేసి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. MDA వెహికల్స్ని అన్నింటినీ ఆపేసి తిరిగి మళ్ళీ కూడా షాపుల ద్వారా ఎవరికి కావాల్సిన సరుకులు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ సరుకులు ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకొక విషయాన్ని కూడా పెట్టాము. 65 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఉంటే వాళ్ళకి రేషన్ డీలర్ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంతకుముందు ఆ వెహికల్స్ ఎందుకు తిప్పారో తెలియదు, దేనికి తిప్పారో తెలియదు. సో ప్రభుత్వం పైన విపరీతమైన భారం. ఒక
అదే రేషన్ షాపు ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఈ రైస్ని తీసుకెళ్ళి పీడీ వాళ్ళకి ఇవ్వడం, పీడీ రైస్కి ఒక మాఫియాని నడిపారు. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు నిత్యావసర సరుకులు పునఃప్రారంభం. అందులో భాగంగా ఈరోజు మన వెంకంపేట గ్రామంలో లోకల్ నాయకులతోని, సర్పంచ్తోని, మా తెలుగుదేశం కార్యకర్తతో ఘనంగా పునఃప్రారంభించడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన, ప్రజలే సంక్షేమం, ప్రజలకు కావాల్సిన అందుబాటులో చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం ముందడుగేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామానికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం సాధ్యమని, యోగాని మన దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గంట్యాడ హైస్కూల్ నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించి శివాలయం వద్ద మానవహార ప్రదర్శన జరిపి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి వేతనదారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని రేషన్ డిపోల వద్ద సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎండలో పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులంతా ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయడం బాగుందని, నేడు పాత పద్ధతిలో డిపోల వద్దకు వచ్చి రేషన్ బియ్యం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా కూటమి నాయకులు ప్రారంభోత్సవం చేసిన కొన్ని క్షణాల్లోనే దుకాణాలు మూతపడడం, మరికొన్ని డిపోలకు రేషన్ స్టాకు లేకపోవడంతో లబ్ధిదారులంతా వెనుతిరగాల్సి వచ్చింది. ఎండలు పడి మరి మేము ఎక్కడ చూసిపోయి ఏడు చేస్తాం, పడిపోతే ఏడు చేస్తాం. జో పోయి ఇసురు ఉన్నది ఈ ఎండలో వచ్చి ఈ బియ్యానికి వస్తే మరి అంతే సంగతులు. అందుకే అక్కడికి ఫ్రీగా ఇచ్చిస్తే అలాగే ఇడిపించుకుంటాం. నా పేరు తిన్నారు. మాకు రాగా బియ్యం రైస్ ఎక్కువ మాకు ఎన్నో కాలకాడ తెప్పించారు, ఇప్పుడు లేదు. మీకు ఏది సులభమైన వస్తుంది? మాకు మరి ఇంటికాడ తెప్పిస్తాము, మరి లేదు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రేషన్ డిపోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ విభాగంలో సమూలంగా మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఖర్చు తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రేషన్ డిపోల ద్వారా 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపాలరాజు, మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
గడిచిన సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఈ ఎఫ్పి షాప్స్ మనం పెట్టాలా లేకపోతే వెహికల్స్లో కంటిన్యూ చేయాలనేది కూడా గవర్నమెంట్ అనలైజ్ చేసింది. మన ఎఫ్పి షాప్ పాత విధానమే ఉంటే మంచిది, ఎందుకంటే ఎప్పుడో ఖాళీ ఉంటే ఆ టైంకి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మనం ఫెయిర్ ప్రైస్ షాప్ని ఓపెన్ చేస్తూ ఆ వెహికల్స్ కూడా ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లో ఎవరైతే వెహికల్స్ ఇచ్చామో అదే వెహికల్స్ మళ్ళీ వెనక్కి ఇచ్చి ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేసింది కూడా, అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ మంచి చేకూర్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ఎన్నుకుంటుంది. ఆ విధానం ప్రకారంగానే ఈరోజు ఎఫ్పి షాప్ని ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పెట్టడానికి కూడా ఈ షాపుల వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. సో బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న 45 షాపులు దగ్గరుండి ఇంటికి వెళ్ళి డెలివరీ చేయాలని కోరుకుంటున్నాను. ప్రాథమిక విద్య దశ నుంచి విద్యార్థులకు సమయపాలన నేర్పిస్తే తమ లక్ష్యాలను చేరుకోగలరని పార్వతీపురం మన్యం జిల్లా న్యాయమూర్తి ఎస్ దామోదర్ రావు అన్నారు. పార్వతీపురం పట్టణంలోని ఆశాజ్యోతి చారిటబుల్ ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థి జీవితానికి దిక్సూచి కావాలే కానీ నాశనం చేయకూడదన్నారు. కాలానికి కట్టుబడి ఉండేలా విద్యార్థి తన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జల్డు వినయ్, వ్యవస్థాపక సభ్యులు బి నాగభూషణ్ రావు, జగదీష్, పి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సీతంపేట గ్రామంలో శ్రీ బండమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. 14 సంవత్సరాల తర్వాత ఆదివారం గ్రామస్తులంతా బండమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి పండుగ నిర్వహణలో ఉండి రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఆలయం తాళాలు వేయగా తెల్లవారుజాము సమయంలో దొంగలు గుడి తాళాలు పగలగొట్టి 3 హుండీల్లో నగదు చోరీ చేసి హుండీలను గుడి పక్కనే పాడేసి పరారయ్యారు. చోరీ చేసిన సొత్తు సుమారు లక్షల రూపాయలు పైనే ఉంటాయని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇళ్ల స్థలాలు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీలో 200 పని నినాదాలు ఇవ్వాలని, రోజుకు 600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ ఆధ్వర్యంలో సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వద్ద ధర్నాకు పిలిపించింది. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం ఈ నెలతో పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల్లో ఒకే ఒక్క పెన్షన్ పెంపుదల తప్ప మిగతాది ఏది కూడా అమలు కాలేదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే చెప్పేది చేసేది పొంతన లేకుండా ఉంది. ఈనాటికి కూడా ఇళ్ల స్థలాలపైన స్పష్టత లేదు. దాంట్లో భాగంగానే నిత్యావసర వస్తువులు పెరుగుతున్న దాన్ని బట్టి ఉపాధి కూలీల రేట్లు కానీ కూలీలు కానీ పెరగటం లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకే సిలిండర్ ఇప్పటికి అందింది, ఇంకా 2 సిలిండర్లు అందలేదు. ఆర్థిక సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చి ఇప్పుడు 2 నెలలు పూర్తి అవుతుంది, ఇప్పుడు కూడా ఒక సిలిండర్ లేదు.
వ్యవసాయ కార్మికులకి క్యూబిక్ మీటర్ రేటు పెంచలేదు. ఇప్పటికీ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటివి వేసవి అలవన్సులు కట్ చేసింది. పాత పద్ధతిలో గత 8 సంవత్సరాల కింద ఇచ్చిన పనిముట్లనే వాడుతుంది. పలుగులు అరుగులు పార్లు బండబారిపి ఉన్నాయి. రిపేర్ ఖర్చులు కూడా లేవు, మౌలిక సదుపాయాలు లేవు, టెంటలు లేవు, ఓఆర్ఎస్ మజ్జిగలు కూడా పని ప్రదేశంలో ఇవ్వలేదు. ఇన్ని ఇబ్బందులు వ్యవసాయ కార్మికులు పడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి నేటి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కుట్టినట్టు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోంమంత్రి కానీ, కార్మిక శాఖ మంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోతు మీద వరుస పడ్డట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన, వార్నింగ్ ఇచ్చిన, ఖండించిన పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకపోతుంది. కాబట్టి ఎప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ వ్యవసాయ కార్మికులకి, పేద ప్రజానీకానికి, ఇళ్ల స్థలాలు నిరుపేదలకి వెంటనే తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు మనం కేటాయించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు, ఈ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. యోగా ద్వారా శారీరకంగా, మానసికంగా ఏకీకృతం చేసి వసుదైక ఆరోగ్య కుటుంబాన్ని ఏర్పాటు చేసేందుకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. సోమవారం విజయనగరం పట్టణంలోని మెసానిక్ టెంపుల్ వద్ద యోగాసనాలను నిర్వహించారు. అనంతరం మయూరి జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ యోగా ప్రొఫెసర్ ఇందుమతి యోగాసనాల ఆవశ్యకతను వివరిస్తూ అందరూ యోగా ప్రక్రియలు చేపట్టే విధంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా నెల రోజుల పాటు యోగాసనాలు నిర్వహించడమే కాకుండా యోగా పట్ల ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, క్రీడాకారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని బొండాడ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు జ్యేష్ఠ శుద్ధ సప్తమి సందర్భంగా మహాగణపతి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహానికి 108 అష్టోత్తర కలశాలతో జల పంచామృతాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ కామాక్షి సమేత ఏకాంబేశ్వర స్వామి కళ్యాణం కనుల పండుగగా సాగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షులు, కార్యదర్శులు, భక్తులు పాల్గొన్నారు. బొండాడు వీధిలో 135 సంవత్సరాల చరిత్ర కలిగి నేటికి 5 సంవత్సరాలు నూతనంగా నిర్మించబడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెట్టి మనం 31/5/2025 నుంచి ఈరోజు 2/6/2025 వరకు 3 రోజులు ఉత్సవాలన్నీ దిగ్విజయంగా చేయడానికి సంకల్పించి ఈ కార్యక్రమాలు తలపెట్టాం. ఈరోజు 3వ రోజు కార్యక్రమం మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాలు మరియు అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న 108 మంది మహిళలతో కలశాలతో తిరువీధి ఉత్సవం దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు 108 చీరలతో అమ్మవారికి విశేషంగా అలంకరించడం జరిగింది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాం. 130 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా 3 రోజులు వార్షికోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా అందరి యొక్క భక్తుల యొక్క సహకారంతో, సభ్యుల యొక్క సహకారంతో జయప్రదం చేయడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు, తొలి రోజు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేశాం. నిన్న 2వ రోజున 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, జలాభిషేకం చేసి ప్రత్యేక కార్యక్రమాలు జరిపించాం. ఈరోజు 108 కలశాలతో జలాభిషేక కార్యక్రమం, అర్చనలు, అనంతరం అలంకరణ, వస్త్రాభరణ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మహిళలచే, సువాసనలచే కుంకుమార్చన కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకి ఇంచుమించు సుమారుగా 2000 మందికి అన్న సమారాధన, అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి స్వామి అమ్మవార్ల తాలూకు ఆశీస్సులు పొందవలసి కోరుతున్నాం. అలాగే మన విజయనగరం పట్టణానికి నాభిస్థానమైన బొండాడ వీధిలో కూడా జగన్మాత శ్రీ కామాక్షి మహాదేవి నెలవై కొలవై ఉన్నారు. ఎలాగ ఉన్నారంటే అర్ధపద్మాసనంతో, కింద చేతులతో అంకుశము, పాసము, మీద చేతులతో కూడా చిరుగడ, చిలకతో ఆ తల్లి దేదీప్యమానంగా కొలువే నిలబై ఉంది. విజయనగరం బొండాడ వీధిలో కూడా విశేషంగా మొన్న శనివారం నుంచి ఈరోజు సోమవారం కూడా విశేషంగా ఉదయం పూట విశేష అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, సుగంధద్రవ్య అభిషేకాలు, అలాగే మహిళలచే కుంకుమార్చన, భక్త మహాశలందరూ కూడా మీ మీడియా ద్వారా చూసి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి ఈ దేవాలయం కూడా
ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పూర్వీకులు 1890 సంవత్సరం నుంచి ఈనాటి 2025 సంవత్సరం వరకు కూడా దేవాలయం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఒకసారి తల్లిని దర్శించండి. కోరిన కోరికలు తెచ్చే చల్లని తల్లి. ఎందుకంటే కామాక్షి అంటే కా అంటే లక్ష్మీ స్వరూపము, మా అంటే సరస్వతి స్వరూపము, క్షి అంటే కామాక్షి స్వరూపము. ఏకకాలంలో ముగ్గురు అమ్మవారిని దర్శనం చేసే భాగ్యం కామాక్షి దేవి సన్నిధానంలో కలుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా వచ్చేసి ఆ తల్లిని దర్శించి ఆ తల్లి యొక్క దీవెనలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. విజయనగరం పట్టణంలోని స్టేడియంపేటలో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఓం మందిరం ప్రాంగణంలో శ్రీ గాయత్రీదేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మే 31వ తేదీన ప్రారంభమైన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవములను నగరంలోని ఎస్వీఎన్ నగర్లో ఉన్న సోమస్కందపీఠం వేద పండితులు పులకర్ణి సాయి సంతోష్ శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అభిషేకాలు, హోమాది కార్యక్రమాలతో ఉపాలయాల ప్రతిష్టా మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సాయి సంతోష్ శర్మ, ఓం మందిరం కన్వీనర్ సన్యాసి నాయుడు 3 రోజుల పాటు నిర్వహించిన ఉపాలయాలు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శనివారం నుండి ప్రారంభించి ఆదివారం, సోమవారం ఈ రోజు వరకు కూడా గాయత్రి అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ యంత్ర శిఖర ప్రతిష్టా మహోత్సవాలు యాగశాల నిర్మాణంలో అందులో చేయడం జరిగింది. ముందు రోజు ఉదయం జలాదివాసం, అనంతర మండపవాహనంలో అంకురార్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అగ్ని ప్రతిష్టాపన, సాయంకాలం అగ్ని ప్రతిష్టాపన, విశేష హోమాలు చేయడం జరిగింది. అదేవిధంగా క్షీరాదివాసం మొదటి రోజు సాయంకాలం చేయడం జరిగింది. ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్యావరణార్చన, శ్రీచక్రావరణార్చన, సాయంకాలం విశేష హోమాలు. ఈరోజు ఉదయం 8:07 గాయత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహ శిఖర యంత్ర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. స్వామివారి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో 31/5/25 శనివారం మొదలు 2/6/25 సోమవారం ఈ 3 రోజులు కూడా ఎంతో భక్తిపూర్వకంగా ఆనందదాయకంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమం, అలాగే శ్రీ సాయి గాయత్రి మాత ఆలయ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకున్నాము. విశిష్టమైన కార్యక్రమాలు ఈ 3 రోజులు జరిగాయి. అందరికీ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకుంటూ జై సాయిరామ్. కౌలు రైతులు సాగు గుర్తింపు కార్డులు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతులు 60% పంటలను సాగు చేస్తున్నారని, కానీ గత ప్రభుత్వ హయాంలో భూ యజమానుల సంతకం చేస్తేనే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా చట్టం తీసుకురావడం వలన 90% కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా పాత విధానమే అమలు చేయడం వలన రైతులకు ఇచ్చే విత్తన రాయితీలు, పంట బీమాలు లాంటి పథకాలు పొందలేకపోతున్నారని తెలిపారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల అప్పులు మాఫీ చేసే బ్యాంకుల నుండి పంట రుణాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం కార్యదర్శి రాకోటి రాములు, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో కౌలు రైతులు ఈరోజు 60% వరకు భూమిని సాగు చేస్తున్నారు. అలాంటి కౌలు రైతులకి ఈరోజు భూ యజమానులు సంతకం ఉంటేనే కౌలు కార్డులు ఇస్తామని 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దానివల్ల కౌలు రైతుల్లో 190% మందికి అది వర్తించకుండా ఈరోజు కౌలు గుర్తింపు లేకుండా అయిపోయారు. అలాంటిది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేము భూ యజమాని సంతకం గ్రామ సభల ద్వారా గుర్తించి యజమాని సంతకం కంపల్సరీ లేకుండా చట్టం మార్పు చేసి అందరు కౌలు రైతులకి ఆదుకుంటామని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ రోజుకి కూడా పాత చట్టాన్ని అమలు చేయటం వల్ల ఈరోజు 90% మంది కౌలు రైతులు కౌలు కార్డులు పొందలేని పరిస్థితి ఉంది.
దీనివల్ల ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సహాయం కానీ విత్తనాలు కానీ ప్రభుత్వ పథకాలన్నీ రాని పరిస్థితి ఉంది. అందుకే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ ఏదైతే 19 చట్టాన్ని మార్పు చేసి భూ యజమాని ఆమోదం సంబంధం లేకుండా ఈరోజు కౌలు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లాలో సుమారుగా 1,00,000 మంది పైగా ఉన్న కౌలు రైతుల్ని గుర్తించడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది. గతంలో ఉన్న 16,000 కార్డులు మాత్రమే రెన్యువల్ చేస్తున్నారు. తక్షణమే గ్రామ సభల ద్వారా భూ యజమాని సంతకం లేకుండా సంబంధం లేకుండా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా పెట్టుబడి సాయం సంబంధించి ప్రభుత్వం కౌలు కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి మాట చెప్తూనే ఏడాది గడిచింది. ఈరోజు కూడా కౌలు కార్డులు ఇవ్వలేదు. అందరికి కూడా కౌలు కార్డులు ఇచ్చి పెట్టుబడి సాయం చేయాలి, రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న జామికి చెందిన గొర్రెల ఎరినాయుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రధానంగా గొర్రెల ఎరినాయుడు గత 10 ఏళ్ళ నుండి కౌలుకి తీసుకుంటూ 70 సెంట్లు సొంత భూమితో పాటు మరొక 4 ఎకరాలు కౌలుకి తీసుకొని చేస్తూ 16 లక్షల రూపాయలు ఇతరుల దగ్గర పెట్టుబడి సాయంకి ఉపయోగించాడు. అది తీర్చుకోలేక ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఆయన ఆత్మహత్యకు గురయ్యాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని చెప్పేసి, అలాగే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కూడా తక్షణం విచారణ జరిపించి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా వినతుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన వినతులకు సత్వర పరిష్కారం చూపడంతో పాటు వాటిని అర్జీదారులు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతుల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాని జిల్లా అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తామన్నారు. కాగా ప్రజా వినతుల పరిష్కార వేదికకు వివిధ వర్గాల ప్రజల నుంచి మొత్తం 143 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 65, డిఆర్డీఏకు 14, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు 7 చొప్పున, పాఠశాల విద్యకు 5, ఆసుపత్రి సేవలకు సంబంధించి 4, ఇతర శాఖలకు సంబంధించి 35 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాము అడిగిన సమాచారం ఇచ్చేందుకు నిర్లక్ష్య వైఖరి చూపుతున్న ఎంపీడీఓపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ 73వ రాజ్యాంగం ప్రకారం అధికారులు నడుచుకోవట్లేదని ఆరోపించారు. మండల పరిషత్తును అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఎంపీడీఓపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ 243G 11వ షెడ్యూల్ కానీ 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విజయనగరం మండల పరిషత్కి సంబంధించి మండల పరిషత్ కూడా ఒక మండల స్థాయి ప్రభుత్వం, పరిపాలన అంతా కూడా మండల పరిషత్ ఆధ్వర్యంలో జరగాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈరోజు మండల పరిషత్ పరిపాలనకు సహకరించకుండా ఎంపీడీఓ కానీ కొంతమంది అధికారులు కానీ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మండల పరిషత్ పాలనకు సహకరించకపోవడం వల్ల అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది. కావున దీనికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మండల పరిషత్కి సంబంధించి ఎంపీడీఓ గారు ట్యాంపరింగ్ రికార్డులు చేయటం ఒకటి, అలాగనే మన రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ తహసీల్దార్ గారు వాళ్ళకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్లో కోట్లాది రూపాయలు జరిగిన కుంభకోణానికి సంబంధించి కానీ మ్యూటేషన్లకు సంబంధించి కూడా లక్షల రూపాయల అవినీతితోనే జరుగుతుంది అంత మండల రెవెన్యూ ఆఫీసులో అని పలు రైతులు ఫిర్యాదులు చేయగా దీనికి సంబంధించి కానీ అలాగనే ఏపీఎంకి సంబంధించి ఏపీఓలకు సంబంధించి కూడా అక్కడ వెలుగుకి సంబంధించి వివోలు ఎవరైతే గ్రామంలో గ్రామైక్య సంఘాలు ఉంటాయి వివోఏలకు సంబంధించి వారికి సంబంధం లేకుండానే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏపీఓ కూడా వారికి నచ్చినట్టు మరి ఏపీఎంలను మార్చడం, వీటికి సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చి సమావేశం ఏర్పాటు చేయమన్న ఏపీఎం గారు ఆ సమావేశాలు ఏర్పాటు చేయకుండా మండల పరిషత్తుని రాజ్యాంగాల ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం, అలాగనే ఏపీఓకి సంబంధించి కూడా ఏవైతే ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మేట్స్ ఎంపికలోను కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వాళ్ళని ఎంపిక చేయటం, ఇలా అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడటం వలన ఈరోజు వీటికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సంబంధిత అధికారులపై
చర్యలు తీసుకోవాలి. కాని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, మండల పరిషత్ పరిపాలనకు ప్రజలకు మండల పరిషత్ ఎప్పుడూ కూడా అనుకూలంగా వారికి కావలసిన విధంగా పాలన అందించడానికి ఏ స్థాయిలో నేను పోరాటం చేసి మండలంలో న్యాయం చేస్తాం, అభివృద్ధి సంక్షేమాన్ని దిశగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలన్న వైసీపీ నాయకుడు చిన్న శ్రీను. వెన్నుపోటు దినానికి వైసీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలు ప్రారంభం. మొదటి రోజే సర్వర్ల మెరాయింపు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు. పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ. పాల్గొన్న కలెక్టర్, అధికారులు. సమస్యల పరిష్కారంపై ఉదాసీనత తగదని కలెక్టర్ హితవు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.